ఈరోజు వచ్చేసి రెసిపీ పాపడాలు, ఉప్మా రవ్వతో చేసిన పాపడాలు. సింపుల్గా చేసుకోవచ్చు, ఒక రోజులోనే వెండిపోతాయి. సమ్మర్లో చేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 8 గ్లాసుల వాటర్ వేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, వాటర్ మరిగాక ఇలా ఉప్మా స్టవ్ మీడియంలో పెట్టేసి కలుపుతూ ఉండాలి ముద్దలు లేకుండా. ఉప్మా రవ్వ మంచిగా ఉడికిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఉప్మా రవ్వ మంచిగా ఉడికితే పాపడాలు అనేది చాలా బాగా వస్తాయి, లేదంటే ఇచ్చుకపోతాయి. ఉప్మా తిని బోరు కొడుతుందంటే ఉప్మా రవ్వతో ఇలా పాపడాలు వేసుకోవచ్చు ఈజీగా. ఉడుట్లో పోసుకున్న తొందరగా చల్లగా అయిపోతుంది. చల్లగా అయ్యాక ఇలా ప్లాస్టిక్ పేపర్ పైన వేసుకోవచ్చు, లేదంటే క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. 10 నిమిషాలలో వేసుకోవచ్చు పాపడాలు. 2 గ్లాసుల ఉప్మా రవ్వకి 120 వరకు పాపడాలు అయినాయి. అసలు చాలా బాగా వచ్చినాయి, అసలు ఇరిగిపోకుండా కూడా. ఇదే సేమ్ కొలతలతో ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చినాయో, మీకు ఎన్ని పాపడాలు వచ్చినాయో కామెంట్ పెట్టండి. అన్నీ చక్కగా పెట్టేసుకుంటే స్టోర్ చేసేటప్పుడు కౌంట్ చేస్తే 120 పాపడాలు వచ్చినాయి. ఇలా సాయంత్రం కాగానే ఈజీగా తీసుకోవచ్చు.